హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం టాలీవుడ్లో మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వీళ్ళ గొడవల గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. అసలు మనోజ్ ఏంటి మోహన్ బాబును కొట్టడం ఏంటి అని అంతా షాక్ అవుతున్నారు. మరోవైపు మోహన్ బాబు సైతం మనోజ్ను రౌడీలతో దాడి చేయించాడు అని మరింత షాక్ అవుతున్నారు. ఇలా వీరి కుటుంబంలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మనోజ్కు మంచు ఫ్యామిలీకి మాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఇలా కొట్టుకునేంత పగలు ఉన్నాయని తెలియడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ మరీ ఇలా కొట్టుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. ఇదే షాకింగ్ న్యూస్ అంటే ఇంతకంటే పెద్ద షాకింగ్ న్యూస్ మరొకటి అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. అసలు మంచు విష్ణు, మంచు మనోజ్ ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదనే విషయం ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. అవును, మంచు మనోజ్, విష్ణులు సొంత అన్నదమ్ములు కాదు. ఇది చాలామందికి తెలియని విషయం. అందరూ వీరిద్దరూ సొంత అన్నదమ్ములు అని అనుకుంటారు. కానీ నిజానికి మోహన్ బాబు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఈయన మొదటి భార్య విద్యాదేవి, ఆమెకు మంచు విష్ణు, మంచు లక్ష్మి పిల్లలుగా జన్మించారు. ఆ తరువాత ఈమె అనారోగ్యంతో మరణించడంతో మోహన్ బాబు మరో పెళ్లి చేసుకున్నారు. ఇక మోహన్ బాబు తన మొదటి భార్య చెల్లెలు నిర్మలాదేవిని మళ్ళీ 2వ పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు మంచు మనోజ్ జన్మించాడు. విష్ణు, మనోజ్కు తండ్రి ఒక్కరే అయినప్పటికీ వీరిద్దరి తల్లులు వేరు కావడంతో సొంత అన్నదమ్ములు మాత్రం కాలేకపోయారు. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే మంచు లక్ష్మికి విష్ణుపై కంటే మంచు మనోజ్ పైనే ప్రేమ ఎక్కువగా ఉంటుందని చాలా సందర్భాల్లో తేలింది. ఏది ఏమైనా ఆస్తుల కోసం ఇన్నేళ్ల తరువాత అన్నదమ్ములిద్దరూ రోడ్డెక్కారు. మొత్తానికి మంచు వారింట్లో గొడవలు ఇప్పుడు తారాస్థాయికి చేరడంతో ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంచు మనోజ్ 2015లో ప్రగతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. తన స్నేహితురాలిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మనోజ్ మనస్పర్ధలు రావడంతో కొంతకాలానికే విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత మళ్ళీ గత ఏడాది భూమా మౌనికారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే మౌనికారెడ్డికి పెళ్ళై ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక రీసెంట్గానే మనోజ్, మౌనిక జంటకు ఒక కూతురు జన్మించింది. నిజానికి భూమా మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచు మోహన్ బాబుకు, మంచు విష్ణుకు అస్సలు ఇష్టం లేదు. అయితే వీరి పెళ్లిని మంచు లక్ష్మి మాత్రమే సపోర్ట్ చేసింది. ఈమె ఇంట్లోనే వీరి పెళ్లిని సింపుల్గా జరిపించింది. అయితే పెళ్లికి మోహన్ బాబు వచ్చినప్పటికీ మంచు విష్ణు ఫ్యామిలీ మాత్రం అటెండ్ అవ్వలేదు. అప్పటి నుంచే మనోజ్కి, మంచు ఫ్యామిలీకి అస్సలు పడడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తూనే ఉంది. మొత్తానికి ఇన్నాళ్లకు అసలు గొడవలు బయటపడ్డాయి. మరి ఈ గొడవలు ఎప్పటికి సద్దుమణుగుతాయో చూడాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.